10 సంవత్సరాలు ఉన్న బాలికను అతి దారుణంగా హత్య చేశారు. 5 రోజుల తర్వాత కూడా పోలీసులు కేసుని ఛేదించారు. మనతో పాటు డీసీపీ ఉన్నారు. 5 డేస్ తర్వాత కూడా కేసుని ఛేదించడం జరిగింది. ఎటువంటి క్లూస్ అంటే ఎక్కడ కూడా టెక్నికల్ క్లూస్ అనేది ముందుకు కనిపించలేవు మనకి ఎక్కడికి కూడా. అటువంటిది హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా పట్టుకున్నారా? ఎలా పట్టుకున్నారు? మనకి ఉన్న టెక్నికల్ ఆధారం ఒక సీసీ కెమెరా అయితే ఆ గేట్ని కవర్ చేసిందమ్మా. దాని ద్వారా మనము రూల్ అవుట్ చేసాము. ఆ టైంలో ఎవరు కొత్త వ్యక్తులు 9కి పేరెంట్స్ బయటికి వెళ్ళినారు, 1కి మళ్ళీ తండ్రి వచ్చి చూసినాడు. ఆ మధ్య గ్యాప్లో ఎవరు కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా అయితే బయటికి వెళ్ళలేదు, బయట నుంచి లోపలికి వెళ్ళలేదు అనేది మనం రూల్ అవుట్ చేసుకున్నాము. తర్వాత ఆ బిల్డింగ్లో పక్క బిల్డింగ్లో ఉండే వాళ్ళ మీద సస్పెక్ట్ పెట్టి మనము 1 by 1 సస్పెక్ట్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చాము. దాంట్లో భాగంగా మాకు ఒక క్లూ దొరికింది నిన్న మార్నింగ్. ఆ క్లూ తోటి వాళ్ళు ఇల్లు సెర్చ్ చేస్తే మాకు ఇంకా 2 ఆధారాలు దొరికాయి. వాటితోటి క్వశ్చన్ చేస్తే అతను ఒప్పుకున్నాడు. మైనర్ బాలుడు కూడా మొదట పోలీసులని తప్పుదోవ పట్టించాడు. ఏమని చెప్పారు? అసలు ఏం జరిగింది? ఫస్ట్ డేనే మా ఆఫీసర్లు ఆ బాలుడితో మాట్లాడినారు. అప్పుడు ఏమన్నాడంటే 10 బాబు 10:30 ఆ సమయంలో నాకు డాడీ డాడీ అని అరుపులు వినిపించాయి 5 సార్లు గట్టిగానే అన్నాడు. కానీ అతను ఉండడం 4th ఫ్లోర్లో ఉంటాడు. 3rd ఫ్లోర్లో ఉండే అబ్బాయి మాత్రం నాకేం వినిపించలేదని చెప్పాడు. సో అదొకటి. తర్వాత మళ్ళీ రెండో రోజు వాళ్ళకి ఎవరైనా శత్రువులు ఉన్నారేమో వాళ్ళని కూడా మీరు విచారించవచ్చు కదా, ఇంకా వేరే ఇంటి నుంచి కూడా రావచ్చేమో, అది కూడా చూడొచ్చు కదా అని మాకు కొద్దిగా మమ్మల్ని రాంగ్ గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేశాడు. బాలుడు ప్రీ ప్లాన్గా మర్డర్ చేయడానికే లోపలికి వెళ్ళాడా, లేకపోతే కేవలం డబ్బు కోసమా, బ్యాట్ కోసమా, దేనికోసం అంటే 2 స్టోరీస్ వినిపిస్తున్నాయి. మనకి మన విచారణలో తెలిసిన విషయం, మనకి చెప్పిన విషయం ఏంటంటే బ్యాట్ కోసం. డిసీజ్డ్ అమ్మాయి ఉంది, ఆమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు ఇతను క్రికెట్ ఆడుకునేవాళ్ళు. అతని దగ్గర ఒక MRF బ్యాట్ ఉండేది. ఆ బ్యాట్ ఇతనికి నచ్చింది బాగా, దాంతో బాగా క్రికెట్ ఆడవచ్చు అనుకున్నాడు. దానికోసం ఆ బ్యాట్ తీసుకోవాలి, సొంతం చేసుకోవాలని 2-3 రోజులుగా ప్లాన్ చేస్తున్నానని చెప్పినాడు. ఆ రోజు బాబు స్కూల్కి వెళ్ళాడు, పేరెంట్స్ కూడా వెళ్ళారు. ఈ అమ్మాయి కూడా స్కూల్కి వెళ్ళింది అనుకొని అతను వెళ్ళాడు. సర్ప్రైజింగ్గా అమ్మాయి ఇంట్లో ఉంది. తీసుకొని వస్తున్నాడు అతను. ఆ బ్యాట్ తీసుకొని వస్తుంటే అమ్మాయి చూసి అరిచింది. దాంతో అమ్మాయి మీద దాడి చేశాడు. అంటే యూజువల్లీ ఒక 10th క్లాస్ చదివే మెంటాలిటీ ఇలా ఉండదు. ఏదైనా క్రైమ్ సిరీస్ చూడడం కానీ, OTT చూడడం కానీ ఆయన మానసిక పరిస్థితి ఎట్లా ఉంది? స్కూల్కి వెళ్తాడా? స్కూల్కి చాలా తక్కువగా వెళ్తాడు. వారానికి 1-2 సార్లు మాత్రమే వెళ్ళేవాడు. ఎక్కువగా OTTలు, ఈ క్రైమ్ సిరీస్లు అవి చూస్తూ ఉండేవాడు. మీరు అన్నట్టుగా అతని మెంటాలిటీ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఆ లెటర్ని బట్టి కానీ, తర్వాత మేము మాట్లాడిన విధానం బట్టి కానీ, ఈ ఇన్సిడెంట్ చేసిన దాన్ని బట్టి కానీ ఆలోచిస్తాం. లెటర్లో కూడా చాలా ప్రీ ప్లాన్గా ఎంట్రీ ఎగ్జిట్ ఎలా ఎస్కేప్ కావాలో మిషన్ డాన్ అని కూడా రాసుకున్నాడు. డన్ ఈ అనేది సరిగా లేదు. సో మిషన్ డాన్ అని అలా DON అని పెట్టుకున్నాడు. దీని వెనకాల ఏదన్నా అతనికి సబ్కాన్షియస్లీ ఏదైనా డానిజం గురించి అలా ఏమైనా ఉందా, లేకపోతే మైండ్ సెట్ అంతా ఎలా ఉందంటే సైకాలజికల్ ప్రాబ్లమ్స్? డానిజం అనలేము, అది డన్ అని రాశాడని అతను కూడా అన్నాడు. మేము కూడా దాని ఉద్దేశం స్పెల్లింగ్ మిస్టేక్ రాసి ఉండొచ్చు. అతనికి ముందు నుంచి ఇలాంటి ఈ సీరియల్స్ ఇవన్నీ చూసి అతను ఆ మానసిక స్థితిలోకి వెళ్ళాడని మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదంటున్నారు. ఏదైనా ఆర్థిక పరిస్థితి అతను ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి? దీనికి సంబంధించి మేము బ్యాట్ గురించి అడిగినాము. మీ పేరెంట్స్ని అడిగితే కొనిచ్చేవాళ్ళు కదా, నువ్వు ఎందుకు ఇలా చేసావంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మళ్ళీ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని ఇట్లా దొంగిలిద్దాం అనుకున్నాను చెప్పాడు. లోపలికి వెళ్ళిన సమయంలో కూడా కత్తి తీసుకొని వెళ్ళాడు. ఎందుకు అంటే చంపేద్దాము అన్న ఒక ఉద్దేశంతోనే కత్తి తీసుకొని వెళ్ళాడా, లేకపోతే బెదిరిద్దాం అనుకున్నాడా? ఎందుకు చంపాల్సి వచ్చింది? ఆ టైంలో అసలు ఏం జరిగింది? అతనికి ఎవరైనా చూస్తే, ఎవరైనా ఆపితే బెదిరించి రావడం, తర్వాత వాళ్ళ మీద దాడి చేయడం, ఈ 2 ఉద్దేశాలు ఉన్నట్టుగా మాకు అనిపించింది. చట్టపరంగా ఎటువంటి శిక్షలు అమలు చేశారు? అదే కాకుండా జువెనల్ హోమ్కి పంపిస్తారు. ఈ కేసు చాలామంది పేరెంట్స్కి కూడా ఒక అవాక్కు తిన్న కేసు అనే చెప్పొచ్చు. చాలామంది తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు. వాళ్ళ కోసం ఏం చెప్తారు? తల్లిదండ్రులందరికీ ఏంటంటే ఇప్పుడున్న ఈ డిజిటల్ వరల్డ్లో చాలా కంటెంట్ పిల్లలకి అందుబాటులో ఉంటుంది. ఇట్లా ఎస్పెషల్లీ పిల్లల మానసిక స్థితిని ప్రభావితం చేసే అంశాలని వాళ్ళు ఎలాంటి విషయాలు చూస్తున్నారు, వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, పక్క పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, మీతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది మీరు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళతో ఎక్కువగా టైం గడిపేదానికి ప్రయత్నించమని మా యొక్క సజెషన్. థ్యాంక్ యూ. రైట్. ఇప్పుడు ప్రస్తుతం కూడా అతను ప్రీ ప్లాన్డ్గా చంపాలి అని ఒక ఉద్దేశంతో మాత్రమే అతను వెళ్ళలేదు. కేవలము భయపెట్టించడానికి, అంటే ఎవరైతే బ్యాట్ దొంగతనం చేస్తున్న సమయంలో కూడా, ఎక్కడైతే బ్యాట్ దొంగతనం చేసి తిరిగి వస్తున్న సమయంలో ఎవరైనా అడ్డుకుంటే కత్తితో బెదిరిద్దామని ఒక ఉద్దేశంతోనే అతను ఆ కత్తి తీసుకెళ్లడం. అదే కాకుండా లేఖలో కూడా ఎంట్రీ ఎగ్జిట్ అంటే ఎలా మిషన్ని కంప్లీట్ చేసుకొని బయటికి రావాలనేది కూడా ప్రీ ప్లాన్డ్గా కొన్ని రోజుల క్రితమే అతను రాసుకోవడం జరిగింది. ఇదే క్రమంలో తల్లిదండ్రుల ఆర్థిక
ఆర్థిక ఇబ్బందుల వలన అతనికి తిరిగి బ్యాట్ కొనించలేరు అనే ఒక ఉద్దేశంతోనే బ్యాట్ని దొంగతనం చేద్దామంటూ కూడా ప్రీ ప్లాన్డ్గా స్కెచ్ వేసుకొని మిషన్ కంప్లీట్ చేశారు. ఈ క్రమంలోనే సహస్ర ఇంట్లో ఉండడము, తల్లిదండ్రులందరూ కూడా ఎవరి ఇంట్లో లేకపోవడం, సహస్ర అరవడంతో తనని దాదాపు 20 సార్లు కత్తితో పొడిచి మరి అతి దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత తిరిగి ఇంటికి ఎక్కడైతే ఇల్లుందో అక్కడి నుంచి జంప్ చేయడం, పక్కన బిల్డింగ్ నుంచి జంప్ చేసి తర్వాత పోలీసులు అడిగినప్పటికీ అందరినీ విచారిస్తున్న సమయంలో కూడా నాకు ఎటువంటి తెలీదు, నాకు ఒక సౌండ్ మాత్రం వినిపించింది, డాడీ 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 అంటూ 3 సార్లు నాకు ఆ శబ్దం వినిపించింది, అంతకుమించి నాకు తెలీదు, నా తల్లిదండ్రులకి చెప్పకండి అంటూ కూడా పోలీసులను ఇలా తప్పుదోవ పట్టించాడు. ఎట్టకేలా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన ఏదైతే క్లూ బట్టి కూడా పోలీసులు అతను పట్టుకోవడం జరిగింది, జువెనైల్ హోమ్కి తరలించారు. కానీ ఈ కేసు మాత్రం సంచలనంగా నేను చెప్పొచ్చు, ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులని కూడా కలిసివేసిన సిచ్యువేషన్. అదే కాకుండా పిల్లలని వదిలి వెళ్ళాలంటే కూడా భయప్రాంతులకు గురయ్యే సిచ్యువేషన్. 5 రోజుల తర్వాత పోలీసులు నిందితుని పట్టుకొని, అదే కాకుండా అతనికి ఉన్న మెంటాలిటీని కూడా ప్రస్తుతం అనలైజ్ చేస్తున్నారు. ఒక చిన్న మొబైల్ ఫోన్లో ఓటీటీ చూడడము, అదే కాకుండా క్రైమ్కి సంబంధించిన వెబ్ సిరీస్ చూడడం, ఇవంతా అతని మైండ్ సెట్ని అంతా కూడా చేంజ్ చేసిందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది తల్లిదండ్రులకి ఇప్పుడున్న జనరేషన్లో ఇది ఒక హెచ్చరిక అనే చెప్పొచ్చు. ఖచ్చితంగా మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మానిటర్ చేయాల్సిన బాధ్యత మీకుంది. వాళ్ళకి ఇచ్చే మొబైల్ ఫోన్స్లో వాళ్ళు ఏవేవి చూస్తున్నారు, ఎటువంటి అలవాట్లకి వాళ్ళు బానిసలు అవుతున్నారు అనేది కూడా మీరు ఖచ్చితంగా మానిటర్ చేయాలి. ఇదే కాకుండా డ్రగ్స్కి, గంజాయికి కూడా ఈ మధ్యకాలంలో తరచూ అందరు కూడా బానిసలు అవుతున్నారు. మా కొడుకు డ్రగ్స్ చేస్తున్నాడు అని చెప్పలేకపోయినా రీహాబ్ సెంటర్స్ ఉన్నాయి, ఖచ్చితంగా వాళ్ళని అక్కడ జాయిన్ చేయించాలి. ఇటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా పిచ్చి అనే విధంగా కన్సిడర్ చేయకుండా వాళ్ళని ఒక కౌన్సిలింగ్ తీసుకెళ్తే వాళ్ళు బాగుపడే అవకాశాలు అయితే కనిపిస్తాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.